హ్యాపీ శివరాత్రి రాబోతుంది, హ్యాపీ ఉగాది. సార్ సినిమాలో ఆ లేడీ గెటప్ తప్పిస్తే ఇంకేంటి కొత్తగా ఉండబోతోంది? సోను మోడల్ సార్, బేసికల్లీ మనకి ఈ కొంచెం టైం నుండి మనం ఇన్స్టాగ్రామ్ మోడల్స్ని ఎవరినైతే చూస్తున్నామో, సో దట్ ఇన్స్పైర్డ్ మీ అన్నట్టు. వాళ్ళు కూడా దే హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్. అంటే అంటే వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్స్ కాదు, బట్ మోడల్ అని పేరు ఉంటుంది వాళ్ళకి. బట్ ప్రొఫెషనల్ మోడల్స్ అంటే మామూలుగా ర్యాంప్ వాక్ చేసి బట్టలు వేసుకొని, వన్ హూ డస్ మోడలింగ్ ఫర్ బ్రాండ్స్ కానీ అది కానీ. సో ఈ ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అనే వాళ్ళు ఎట్లుంటారంటే దే హ్యావ్ ఐ సమ్హౌ ఫైండ్ సమ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్. సో ఆ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని లైలా వచ్చే వరకు ఆ క్యారెక్టర్ చాలా బాగా అలరిస్తుంది. సినిమాలో ఎంతసేపు ఉండొచ్చు లైలా క్యారెక్టర్? లైలా విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇంటర్వెల్ బ్యాంగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది సార్. ఎండ్ వరకు. యా, అప్పటి వరకు సోను మోడల్ ఉంటాడు. అండ్ సోను మోడల్ ఈజ్ ఏ బ్యూటీషియన్ అన్నట్టు వాడు. సో వాడికి ఫుల్ లేడీ ఫాలోయింగ్ ఎక్కువ, ఎందుకంటే వాడు ఎట్లాంటి వాళ్ళనైనా చమక్ చేసేస్తాడు అన్నట్టు. యా. బట్ మీ టీజర్ వచ్చిన తర్వాత టీజర్కి 2 రకాల రెస్పాన్స్ వచ్చింది. ఒకటి టీజర్ బాగుందని, రెండోది విక్షసేన్ మళ్ళీ రొటీన్ రొడ్డకొట్టడి సినిమా చేస్తున్నాడు అనే ఒక కామెంట్ ఒకటి గట్టిగా అవునా? ఏమో సార్, నాకైతే రాలేదు సార్ అది. అంటే రొట్టకోటుడు ఎన్ని సినిమాలలో లేడీ గెటప్ చూసిరు సార్? లేడీ గెటప్ క్వశ్చన్ కాదు, ఇప్పుడు మీరు వదిలిన కంటెంట్ కావచ్చు, సాంగ్స్, మీ స్టెప్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ప్యాటర్న్ లాగే. మరి నేనైతే ఇన్లేదు సార్ అది. నాకైతే వీ గాట్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పటి వరకు. ఇన్ఫ్యాక్ట్ టీజర్ కావచ్చు, మేము వదిలిన సోను మోడల్ సాంగ్కి కావచ్చు, అండ్ ఈ సాంగ్ నుండి ఇంకా ఇంకా 2 పాటలు పెండింగ్ ఉన్నాయి, ట్రైలర్ పెండింగ్ ఉంది, చాలా మ్యాటర్ ఉంది మా దగ్గర ఇంకా మీకు చూపించాల్సింది. యా, డైరెక్ట్ గారు, అంటే ఈ సబ్జెక్టు సాహు గారి పాటి కాకపోతే ఎవరు ఒప్పుకోరు అనే ఒక స్టేట్మెంట్ వచ్చారు మీరు. అసలు ఏంటి అంత రిస్క్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉందా ఈ సబ్జెక్ట్లో? మీరు విశ్వ కాకుండా ఇంకెవరైనా ఊహించుకున్నారు ఇందులో? దానికే చాలామంది యాక్టర్లు లేడీ గెటప్ వేసుకున్న వాళ్ళు ఉన్నారుగా. అప్పట్లో ఉన్నవారు సార్. ఇప్పుడు ఈ జనరేషన్లో నాకు తెలిసి విశ్వకంట ప్యాషనేట్ హీరో అంటే ఈ క్యారెక్టర్ని ఒప్పుకునే హీరో నాకేం కనిపించలా. అది ఓకే, నేను ట్రావెల్ అయ్యాను. సబ్జెక్ట్లో ఉన్న రిస్క్ ఏంటి సాహు గారు? ఎగ్జిక్యూషన్ సార్, సబ్జెక్ట్లో ఉన్న రిస్క్ కాదు, ఎగ్జిక్యూషన్లో ఉన్న రిస్క్. ఇప్పుడు ఒక హీరోని అమ్మాయిలాగా చూపించాలంటే అది నమ్మశక్యంగా ఉండాలి, కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా జరిగితేనే ఈ కథ ప్రాపర్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం మేము తీసుకున్న జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అండ్ బాంబే నుంచి మనం మంచి బ్యూటిషియన్ తెప్పించాము. సో అది ప్రాపర్గా చేయగలిగింది సాహు గారు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి అది జరిగింది. విశ్వక్ గారు సార్, ఇందాక మోడల్ కాని మోడల్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఊహించుకుంటారంటే ఎందుకో సడన్గా మీ డీజేటీలో ఆ క్యారెక్టర్గా కనిపించింది నాకు. ఆయన కూడా ఏదో బ్రాండ్స్ అవి కొంచెం ఎక్కువగా ఊహించుకుంటాడు కదా.